My dear students and parents, welcome to my channel. This is Ravi Kumar sir, and ఈరోజు నేను టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇక్కడ మనకి ఎంతవరకు వస్తాయో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మనకి ఎంతవరకు కట్ ఆఫ్ ఉంది, ఇక్కడ దీనిలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి ఆఫర్ చేస్తున్నారు కోర్సులు, అదేవిధంగా ఎంత ఫీజెస్ తీసుకుంటున్నారు, ఎంత టీఎస్ఎంసెట్ 2024లో ఎంతవరకు కట్ ఆఫ్ వస్తుంది, అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఇది అందరికీ, స్టూడెంట్స్ అందరికీ, ఎవరైతే టీఎస్ఎంసెట్ 2024 రాశారో, ర్యాంక్ పొందారు, మంచి ర్యాంక్ పొందారు, వాళ్ళందరికీ ఇది యూజ్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా నేను ఇప్పుడు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇక్కడ మనం చూసినట్టయితే ఈ అకాడమిక్స్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది ఓల్డ్ యూనివర్సిటీ, ఓయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఓయూ ఓల్డ్ యూనివర్సిటీ. మనం దీన్ని ఏమేమి కోర్సులు ఉన్నాయో మనం దీనిలో ఒక్కొక్కటి చూద్దాము. అదే తర్వాత అకాడమిక్లోకి వెళ్తే ఈ కోర్సెస్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారో మనం ఒక్కసారి దీనిలో చూస్తే, ఈ కోర్సెస్ వచ్చి వీళ్ళు వచ్చి సివిల్ ఇంజనీరింగ్ ట్యూషన్ ఫీజు వచ్చి 50,000. వీళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ బీఈ ఇంజనీరింగ్, ఇక్కడ బీఈ అంటారు దీన్ని, మీరందరూ ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ బీఈ అంటారు, ఎందుకంటే ఉస్మానియాలో బీఈ అంటారు. సివిల్ ఇంజనీరింగ్ వచ్చి ట్యూషన్ ఫీజు వచ్చి 50,000. వీళ్ళు టోటల్ ఇంటేక్ వచ్చి మనకి ఇక్కడ 60 ఇంటేక్ ఉంది. అక్రిడేటెడ్ బై ఎన్బిఏ ఫర్ 3 years 2020 రెఫరెన్స్ డాక్యుమెంట్ కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చి 50,000 ట్యూషన్ ఫీజ్ అండ్ డ్యూరేషన్ 4 years. ఇంటేక్ వచ్చి 60 ఇంటేక్, రెఫరెన్స్ డాక్యుమెంట్ కూడా ఇచ్చాడు. తర్వాత మనం అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూసుకుంటే ఇక్కడ 50,000 ట్యూషన్ ఫీజ్ 50,000 4 years 60 ఇంటేక్ 60 seats. ఇక్కడ మనం ప్రైవేట్ కాలేజెస్కి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్, ఇక్కడ ఏంటంటే సీట్స్ లిమిటెడ్. ఇక్కడ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ మనకి అక్కడ చూస్తే మరి సిబిఐటి కానీ వాసవి కానీ అదర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ దే ఆర్ 180, వాళ్ళ స్ట్రెంత్ 180 ఉంటుంది, 230 240 ఎంతైనా ఉండొచ్చు. ఇక్కడ మనం లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. ఇక్కడ తర్వాత వచ్చి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ట్యూషన్ ఫీజు దేనికైనా ఆల్మోస్ట్ ఆల్ 50,000 ట్యూషన్ ఫీజు, 60 ఇంటేక్. అదేవిధంగా బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది. ఆపరేషన్ థియేటర్ ఎక్విప్మెంట్ మీద ఇది కోర్స్, ఇది 30 ఉంది. దీనిలో 30 seats, ఓన్లీ 30 seats ఉన్నాయి దీనికైతే. అదేవిధంగా ఇంకా ఇది టోటల్ 5 ఇది హాట్ కేక్ ఉంది. ఈ హాట్ కేక్ ఇది కంప్యూటర్ సైన్స్ 50,000 టోటల్ 60. ఇక్కడ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ వచ్చిన వాళ్ళు చాలా లక్కీ పర్సన్ అని మనం చెప్పొచ్చు. టాపర్స్ దీనిలో తీసుకుంటారు, ఎంసెట్ టాపర్స్ వస్తారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, ఇది జస్ట్ ఏఐఎం అంటారు దీన్ని. ఏఐఎం వచ్చి దీని 60. దీనిలో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఇక్కడైతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ట్యూషన్ ఫీజు 50, ఇక్కడ ట్యూషన్ ఫీజు 1,20,000, 1.2 lakhs, ఇది 1,20,000. దీన్ని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇదైతే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో మనం దీనికి వీఆర్ నాట్ అప్లికబుల్ ఫర్ ది నో ఫీజ్ రియంబర్స్మెంట్స్. దీనికి ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీ అయినా ఓబీసీ అయినా ఓసీ అయినా వాళ్ళు ఎవరైనా సరే 1,20,000 మీరు కట్టి జాయిన్ అవ్వాలి. అదేవిధంగా ఇక్కడ మైనింగ్ కూడా ఉంది. మనం పైకి వెళ్తే ఇక్కడ మైనింగ్ కూడా ఉంది. ఈ మైనింగ్ వచ్చి ఈ రెండు వచ్చి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్. మైనింగ్ అయితే 60 seats, ఈ రెండు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు. ఎవరైతే కావాలనుకుంటున్నారో వీళ్ళకి ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళకి ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకి ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్, మైనింగ్ ఎవరైతే తీసుకున్నారో వీళ్ళకి నో హాస్టల్ ఫెసిలిటీ. ఇక్కడ ఈ కోర్సులు తీసుకున్న వాళ్ళకి నో హాస్టల్ ఫెసిలిటీ, నో హాస్టల్ ఇన్ క్యాంపస్.
ఇది 1 lakh ఉంది, ఓన్లీ 1 lakh. ఇది 1.2 lakhs ఫీజు మైనింగ్ ఉంది. ఈ విధంగా 8 కోర్సెస్ అయితే మనకు ఉన్నాయి. ఇక్కడ 8 కోర్సెస్ ఉన్నాయి, నో హాస్టల్ ఫెసిలిటీ. ఈ కోర్సెస్కు సంబంధించి మనం 1 by 1 2023లో TS23లో ఎంత కట్ ఆఫ్ అయిందో అది మనం చూడవచ్చు. ఒకసారి దానికి వెళదాము. ఒక్కసారి దానికి ఇక్కడ ఇది దిస్ ఈజ్ లాస్ట్ 2023లో ఎంత కట్ ఆఫ్ అయిందో చూశారు కదా మీరు. ఇక్కడ లాస్ట్ 20 ఈ ఎక్సెల్ షీట్లో అయితే వీడు డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఎక్సెల్ షీట్లో ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్ నేను కూడా చాలా రీసెర్చ్ చేసి అసలు దీనికి 1.2 lakhs ఏంది, దీనికి ఇదేంటి రీసెర్చ్ చేస్తే ఏమైందంటే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ అని వీడు డిక్లేర్ చేయాల. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అంటే అందరికీ దీనికి ఎఫర్ట్ కాదు. ఇది ఎవరైతే మనీ పేజీలు కొంతమందికి ఫీజు రాదు, ఫీజు రియంబర్స్మెంట్ రాదు, తెలియక ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రాదు, వాళ్ళే పెట్టుకోవాలి. ఇది మాత్రం ఈ టాపిక్ మాత్రం ఇక్కడైతే ఈ ఎక్సెల్ షీట్లో ఇది మాత్రం ఇది డిక్లేర్ చేయలేదు. 2022 ఎక్సెల్ షీట్లో ఎంసెట్ 2022 అక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ అని ఇచ్చాడు, కానీ ఇక్కడ వీళ్ళైతే ఇవ్వలేదు. దీని కట్ ఆఫ్ ఎంత అయితే 4781, 5494. ఓసీ బాయ్స్ ఓసీ గర్ల్స్ అయితే 5 దాకా రావాలి, 5K రావాలి మనకి. ఇది బీసీఏ అయితే బీసీఏ 10K అండ్ బీసీబీ 7K అండ్ బీసీసీ ఒకదానికి గర్ల్స్కి అయితే 20K దాకా వచ్చింది. బీసీడీ బీసీ బాయ్ ఇది 12K దాకా ఈసారి రావచ్చు. బీసీడీ బాయ్స్ బీసీడీ గర్ల్స్లో ఆ రేంజ్లో మనకి రావచ్చు. తర్వాత ఎస్సీ గర్ల్స్ 15K దాకా వచ్చింది. ఇది 15K. బీసీ బాయ్స్ 15K, ఇది గర్ల్స్ వచ్చింది. బీసీఈ గర్ల్స్ ఇది మైనారిటీలో 15K వచ్చింది. ఎస్సీ గర్ల్స్ 16K వచ్చింది. చూడండి ఇక్కడ ఫీజు 1.2 lakhs. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ ఓయూ 6000 వాళ్ళకి ఈడబ్ల్యూసీ అని ఇక్కడ రిజర్వేషన్ వాళ్ళకి ఇక్కడ వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, వాళ్ళకి రాదు. సేమ్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఆల్ సేమ్, ప్రాబ్లం లేదు. ఇదైతే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్. మీరు ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఇక్కడే పప్పులో కాలేస్తారు, చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ దీన్ని గమనించమని నేను కోరుతున్నాను. అదే మీరు కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు మీరు ఇది కూడా. తర్వాత బయోమెడికల్ ఇంజనీరింగ్లో ఇక్కడ 60 సీట్స్ ఉన్నాయి, బయోమెడికల్ 30 ఉన్నాయి. బయోమెడికల్లో 30,000 వచ్చినా వస్తుంది ఓసీ వాళ్ళకి. ఇది కొంచెం లెస్ ప్రయారిటీ అని మనం చెప్పుకోవచ్చు. బీసీఏ 65K ఉంది ఇక్కడ. ఇది 73K. కొంతమంది ప్రయారిటీ లెస్ ఇస్తారు, కొంతమంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు దీనిలో కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. హాస్పిటల్లో కానీ బయోటెక్ కంపెనీస్ కానీ వీళ్ళు చూజ్ చేసుకోవడం జరుగుతుంది. బీసీసీ 38K అంటే 39K దాకా రావచ్చు ఇది మనకి. అది తర్వాత వచ్చి ఎస్సీ వచ్చి 1.2 lakhs, 92 lakhs. 1 lakh వచ్చిన ఎస్సీలకు సీట్ వచ్చింది. ఇది 50,000. దీని ట్యూషన్ ఫీజు వచ్చి 15,000. ఇది 34K ఓబీసీ. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే కంప్యూటర్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ చెప్పినట్టు ఇక్కడ 60 సీట్స్ ఉన్నాయి. ఈ 60 సీట్లు సివిల్ ఇంజనీరింగ్ 18K, 30K, 36K, 43K, 1.1K దాకా సివిల్ ఇంజనీరింగ్ అయితే వస్తుంది. ఎవరైతే సివిల్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు ఇది రావడానికి ఛాన్స్ ఉంది. ఎస్సీలు అయితే 38K, ఎస్టీలకు కూడా బాగా డిఫరెంట్ ఉంది, 5,000. ఇది నో ప్రాబ్లం, మనకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, అన్ని ప్రాబ్లం లేదు. ఓకే. తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇది హాట్ కేక్. ఓయూలో కంప్యూటర్ సైన్స్ అంటే ఇది మామూలు కాదు. ఓయూలో కంప్యూటర్ సైన్స్ అంటే ఇది స్టేట్లోని నెంబర్ 1 కాబట్టి జేఎన్టీ తర్వాత నెంబర్ 1 టాప్ ర్యాంకులు 3016, 3279 ఇది చేరుతారు. ఇక్కడ 3.5K
ఈసారి 3500 దాకా రావచ్చు. అంటే మనం 2000 ఇక్కడ అనలేము, కానీ ఇక్కడైతే 8K దాకా రావచ్చు. సీట్స్ పెరిగినాయి. ఇక్కడ 4K దాకా రావచ్చు, ఇక్కడ 6K దాకా రావచ్చు. కంప్యూటర్ సైన్స్, బీసీడీ 6K దాకా రావచ్చు. బీసీసీ 7K దాకా రావచ్చు ఈసారి. బీసీఏ 6K. బీసీఏ ఎస్సీ బాయ్స్ అండ్ ఎస్సీ గర్ల్స్ ఇక్కడ ఈసారి 13K దాకా రావచ్చు. మ్యాక్సిమం 13 ఆర్ 15K దాకా రావచ్చు. ఇది 17K దాకా రావచ్చు. ఇది ఈడబ్ల్యూఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్ సేమ్ ప్రాబ్లం లేదు. ఫీజు వచ్చి అయితే మామూలుగా ఫీజు ఉంటుంది. ఇక్కడ ఫీజు అయితే మామూలుగానే ఉంటుంది. అదేవిధంగా మనం ఈసీఈకి వెళ్తే ఇక్కడ 60 సీట్స్ ఉన్నాయి. దీనిలో ఎవరైతే అంటే 6 to 7K దాకా 7K ఎవరికైతే వస్తుందో ఇది 15K దాకా రావచ్చు. ఇది 11K, బీసీబీ 11K అండ్ 7K. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ బాయ్స్ 18K ఇక్కడ ఛాన్స్ ఉంది. అంటే 19K దాకా రావచ్చు. ఇది బీసీఈ ఇది 23. గర్ల్స్కి ఒక రకంగా ఉంది, ఒక్కో చోట బాయ్స్కి ఒక రకంగా ఉంది. ఇది 12K దాకా రావచ్చు. మనకి ఎస్టీకి అయితే 20K దాకా రావచ్చు. మనం చెప్పలేం, డిపెండ్స్ ఆన్ క్యాండిడేట్స్ అవైలబిలిటీ మనీ. ఇక్కడ ఓసీడబ్ల్యూఎస్లో అయితే 9K వరకు రావచ్చు. ఇది చాలా 50 ఉంది. అదేవిధంగా మనం ఈ కోర్సెస్ అయితే త్రిబులీకు 12K దాకా రావచ్చు. ఓసీలో 12K. ఇది 45K తగ్గించారు. గర్ల్స్ ఇక్కడ గర్ల్స్ అవైలబిలిటీ లేదు కాబట్టి 45K దాకా వెళ్ళారు. మనం చెప్పలేం, బాయ్స్ గర్ల్స్కి ఒక చోట డిఫరెన్స్ వస్తుంది, ఒకసారి ఈక్వల్గా ఉంటుంది, ఒక చోట ఎక్కువ ర్యాంక్ వచ్చిన గర్ల్స్కి వస్తుంది. ఇక్కడ బాయ్స్ ఎక్కువ, ఇక్కడ ఈక్వల్గా ఉన్నారు చూడండి. 48K దాకా రావచ్చు. బీసీడీ సేమ్. అదేవిధంగా ఎస్సీ బాయ్స్ ఇక్కడ 35K అంటే 40K దాకా రావచ్చు ఈసారి. ఎస్టీ కానీ ఎస్టీస్ తక్కువ ఉంటారు కదా నెంబర్ ఆఫ్, అందుకని ఒకసారి 30K అవైలబిలిటీ స్టూడెంట్స్. ఇది వచ్చేసి మామూలుగా ఇది 18K. ఈ ఓసీడబ్ల్యూఎస్ 18K. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది మనకి. మెకానికల్ 20K దాకా రావచ్చు ఈసారి. ఓసీలో డిఫరెన్స్ ఉంది. బీసీఏ అండ్ బీసీబీ, బీసీసీ 40. అదేవిధంగా మనం చూస్తే ఎస్సీ అండ్ 60K లేడీస్ 60K ఉంది మెకానికల్. ఇది ఓసీలో కూడా బాగుంటుంది 29-30K. ఈ విధంగా మనకి మైనింగ్ ఇంజనీరింగ్ వచ్చి ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు ఫ్రెండ్స్. సో సెల్ఫ్ ఫైనాన్స్ ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేయలేదు ఎక్సెల్ షీట్లో. ఇది 50K దాకా రావచ్చు మైనింగ్, కానీ సెల్ఫ్ ఫైనాన్స్ కాబట్టి ఇక్కడ 1.2 lakhs అండ్ 1 lakh 7 lakhs దాకా వెళ్ళింది. ఇది 1 lakh ఫీజు ఇది మైనింగ్. అదేవిధంగా నేను ఓయూలోకి ఇంకోటి వస్తుంది, ఇంకో కోర్స్. ఇది ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ. ఇది కూడా కవర్ చేద్దాం మనం. ఓయూ క్యాంపస్లోనే ఉంటుంది. అవి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి సంబంధించినవి ఈ కోర్సులు. ఇది అయితే ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీకి. ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, ఇవి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులని. ఫుడ్ టెక్నాలజీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఇవి ఉన్నాయి. ఇవి కూడా లాస్ట్ ర్యాంక్ అయినా మనకి ప్రిఫరెన్స్ ఇస్తాడు, ఇబ్బంది ఏం లేదు. ఈ సెల్ఫ్ అయినా ఇవి 35,000 ఫుడ్ టెక్నాలజీ అండ్ ప్రిఫరెన్స్ ఎవరు. ఇవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు సెల్ఫ్ ఫైనాన్స్ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇచ్చిన ర్యాంకులు.
మీరు క్లియర్గా మెన్షన్ చేసినట్లు మీరు ఇక్కడైతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇదైతే సెల్ఫ్ ఫైనాన్స్. డెఫినెట్గా మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను, సెల్ఫ్ ఫైనాన్స్. దీనికి 1.2 ల్యాక్స్ ఫీజు ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్, నో హాస్టల్ ఫెసిలిటీ, నో హాస్టల్, డే స్కాలర్ లాగా ఉండాలి వీళ్ళకి. అన్నీ ఇంకా 1.2 ల్యాక్స్ ప్లస్ ఇంకా మిస్లీనియస్ ఉంటాయి మనకి. మిస్లీనియస్ ఫీజెస్ అనేవి ఉంటాయి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే జాయిన్ అవ్వచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. మనం ఇవైతే మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్, లాస్ట్ ఇయర్ బేస్ చేసుకుని మనం వెళ్తాం కట్ ఆఫ్స్. జనరల్గా ఈ సంవత్సరం అట్లాగానే ఉండొచ్చు, కొద్దిగా పెరగచ్చు. తగ్గడం అయితే తగ్గదుగా, కొంచెం ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ సీట్లు అయితే పెరిగినాయి కాబట్టి కొంచెం కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ ఉంది. మనం అదేవిధంగా నేను ఓకే, ఇది మనకి వెబ్సైట్. ఈ వెబ్సైట్ కూడా మీరు కూడా వెళ్ళి దీన్ని చూడవచ్చు, ఈ కోర్సెస్ ఇవన్నీ. ఇది వీళ్ళు సర్క్యులర్స్ ఇవన్నీ ఇచ్చారు. లేటెస్ట్ సర్క్యులర్, అల్యూమినియం, యాంటీ ర్యాగింగ్, స్టూడెంట్ అచీవ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్. ఇవి డిఫరెంట్ మెకానికల్ ఇంజనీరింగ్, డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ. ఈ బ్రాంచ్ ఫొటోస్ కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సివిల్ ఇంజనీరింగ్, ఇలా అన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి. దీనికి ఇవి ఫీజు డీటెయిల్స్ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఫీజ్ డీటెయిల్స్ అండ్ ఇవి ఇక్కడ ఉన్నాయి. దీనికి తర్వాత మనం ప్లేస్మెంట్ కూడా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా చూడొచ్చు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తే మనం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంటు. దీనిలో ప్లేస్మెంట్స్ కూడా లాస్ట్ ఇయర్ ఏ ప్లేస్మెంట్స్ వచ్చినాయి కూడా అన్ని అవైలబిలిటీ ఉంటాయి. బయోమెడికల్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, సివిల్ ఇంజనీరింగ్. ఎస్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఇది. దీనిలోకి వెళ్తే మనం జస్ట్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్మెంట్స్ అయితే చూద్దాం. కొంచెం అవేర్నెస్ వచ్చింది మనం, ఎందుకంటే మనకి ఇంకా 10 days టైం ఉంది కాబట్టి మనం పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా మస్ట్ అవేర్గా ఉండాలి. మనం బ్లైండ్గా వెళ్ళి సపోజ్ ఒకరికి మంచి ర్యాంక్ వచ్చింది కానీ వాళ్ళు వెరీ లాస్ట్ కాలేజ్, మరీ చెత్త కాలేజీలు ఎక్కడో చేరారు, అది మనకి ఈక్వల్గా ఉండదు. మంచి కాలేజ్, మంచి ర్యాంక్ వచ్చినప్పుడు మంచి కాలేజీలో చేరాలి. టైర్ 1 టాప్ 1-2 కాలేజెస్లో 1-2 జేఎన్టీ అయినా, ఉస్మానియా అయినా, సిబిఐటి అయినా కాలేజెస్లో చేరటం మనకి మంచిది. ఈ కోర్సు సిలబస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. తర్వాత ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడ ప్లేస్మెంట్ చూస్తే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్లో ఈ కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా ఎలక్సీ ప్లేస్మెంట్స్, ఇట్లా సిస్కో, ఇవి ఇలా ఉన్నాయి. మీరు సొంతగా వెళ్ళి మీరు చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వెళ్తే వాళ్ళ ప్యాకేజెస్ అన్నీ ఇక్కడ కోర్స్ ఫీజు డీటెయిల్స్ ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి. దీనికి కావాల్సిన కోర్స్ ఫీజు అండ్ ల్యాబ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది మీకు. ఒక నెంబర్ ఆఫ్ కంపెనీస్ 35 లాస్ట్ ఇయర్ 35 వచ్చినాయి. ప్యాకేజ్ ఎంత, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ 18 ఆల్మోస్ట్ అలా. ఎందుకంటే ఇక్కడ లెస్ నెంబర్ ఆఫ్ ఇంటేక్ వెరీ లెస్ ఇంటేక్, లెస్ ఇంటేక్ కాబట్టి ఆల్మోస్ట్ 100% ప్లేస్మెంట్ ఉంటుంది. నో డౌట్ 100% ప్లేస్మెంట్ ఉంటుంది లెస్ ఇంటేక్ కాబట్టి. ఇది ఆప్టిమమ్ కంపెనీస్ వచ్చి డిఫరెంట్ కంపెనీస్, మ్యాథ్ వర్క్ ఇన్ కంపెనీస్ 720 lakhs, పైగా ఫ్యాక్ట్ సెట్, యూనిసిస్, కంప్యూటర్ సైన్స్, ఎక్స్పీరియన్,
విప్రో, ఈ డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ పెడితే ఫర్దర్గా ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో మీకు దీనిలో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.